1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే రాజా. అమ్మ నిన్న యాక్సిడెంట్ చూస్తే అన్నా తమ్ముళ్ళు రమేష్ గిరీష్ అనకాపల్లి నుంచి వైజాగ్ వస్తున్నారు. వాళ్ళిద్దరూ ఒక ఐఫోన్ షాప్ లో ఏమో వర్క్ చేస్తున్నారు అవును. కదమ్మా. వాళ్ళు ఏదో ఆఫీస్ పని ముగించుకునేసి అంటే షాప్ వాళ్ళ పని డ్యూటీ ముగించుకొని ఇంటికి వస్తూ ఉంటే ఆ యాక్సిడెంట్ నిజంగా అంటే ముందున్న అబ్బాయి హెల్మెట్ పెట్టుకున్నాడు, అయినా కూడా ఇద్దరూ చనిపోయినారు. ఆ తల్లికి ఎంతటి నరకం అంటే ఒకేసారి ఇద్దరు పిల్లలు అన్నదమ్ముళ్ళు అంటే అసలు మనకు చూడనీకే ఎలాగో ఉంటే ఇంకా ఆ తల్లి బాధ వర్ణనాతీతం. ఏంటమ్మా అతివేగం ఇక్కడ కనిపిస్తుంది, హెల్మెట్ కొంచెం ఇద్దరు మంచి హెల్మెట్లు పెట్టుకునేటే ఏమన్నా సేఫ్ అంటే కొంచెం ఇంజురీస్ తో వాళ్ళు బయటపడి ఉండే వాళ్ళేమో తెలియదండి. అంటే రాధగారు, ఈ ప్రపంచంలో అతి పెద్ద శాపం ఏంటంటే పిల్లలు తల్లిదండ్రుల ముందు పోవడం అనేది చాలా శాపం అండి. కదా, అది తట్టుకోలేని భరించలేని బాధ. అదే తల్లిదండ్రులు పిల్లల ముందు పోయారనుకోండి, పిల్లలు వాళ్ళకు కూడా బాధ ఉంటది, కానీ తల్లిదండ్రులకు ఉన్నంత బాధ అయితే పిల్లలకు ఉండదు. ఆ తల్లిదండ్రులు అది అంటే నా పిల్లల చేతిలో పోవాలి, నా పిల్లల ఎదుగుదల నేను చూడాలి, వాళ్ళు మంచి స్థాయికి వెళ్తే నేను చూడాలి అనుకుంటే తల్లిదండ్రులకు 2 సవాలు ఇంటి ముందుకి 40, 30, 20 ఏళ్ళు 25 ఏళ్ల పిల్లలు ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు సవాలుగా వచ్చారు అంటే మీరు ఆ తల్లిదండ్రులను ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటారు. దట్టు చేతికి ఎదిగొచ్చిన పిల్లలు వాళ్ళకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. 2-3 సంబంధాలు కూడా వచ్చాయట. ఈ సంవత్సరమో వచ్చే సంవత్సరమో పెళ్లి చేద్దామని అనుకున్న తరుణంలో ఇలా జరిగింది అంటే మాత్రము అది ఆ తల్లిదండ్రుల గర్భశోకం అనేది మనం ఎవ్వరము తీర్చలేము అసలు. అంటే ఇందులో తప్పు ఎవరిది అంటే పోనీ హెల్మెట్ పెట్టుకోలేదా, పెట్టుకున్నాడు, తమ్ముడు పెట్టుకోలేదు. ఇది ఎక్కడ విజయనగరం నుంచి విజయవాడ వెళ్తుంది ఒక బస్సు. ఆ బస్సు వీళ్ళను ఢీ కొట్టిందండి, స్పాట్లోనే చనిపోయారు. అంటే మీరు అంటారు హెల్మెట్ పెట్టుకున్నారండి. ఎస్, హెల్మెట్ ఈ మధ్యకాలంలో హెల్మెట్లు ఎలా ఉన్నాయంటే ఏ ఫుట్పాత్ మీద చూడండి మీరు హెల్మెట్లు అమ్ముతారు, అందులో బ్రాండెడా కాదా అనేది చూడట్లేదు. ఏదో పైన పని చేసే వాళ్ళ తల మీద బుట్ట పెట్టుకున్నట్టు పెట్టుకుంటున్నారు. కానీ అసలు హెల్మెట్ అంటే మీకు ఏదన్నా యాక్సిడెంట్ జరిగితే మీ తలను కాపాడేది, మీ బ్రెయిన్ దెబ్బ తినకుండా, కళ్ళు దెబ్బ తినకుండా. సో మన శరీరంలో ముఖ్యమైన ఏది అంటే తలే కదా. సో దాని నుంచి కాపాడడానికి మీరు హెల్మెట్ పెట్టుకుంటున్నారు. కొంతమంది దాన్ని టై కూడా చేసుకోరండి, ఊరికి ఇలా పెట్టుకుంటారు. ఇంకా కొంతమంది దరిద్రంగా ఆ ఎదురుగుండా ఉండే బండి దానికి స్టాండ్ కి తగిలిస్తారు. సో ఇవన్నీ ఏంటంటే బండికి పెడతారు, కానీ బండికి పెడతారు. అదే నేను చూసాను కొంతమంది పోలీసు రేపు బండి యాక్సిడెంట్ కావడానికే నీ తలకాయ పగలకుండా ఉండడానికి కదరా బాబు అని ఆపి పెట్టేస్తున్నా, ఆపి హెల్మెట్ పెట్టుకోమని చెప్తున్నారు. సో ఇందులో జరిగింది ఏంటంటే పాపం హెల్మెట్ పెట్టుకున్నాడు. ఐ డోంట్ నో అది మరి బ్రాండెడా కాదా, స్టాండర్డైజ్దా కాదా తెలీదు. దాంతో పాటు ముక్కలైపోయి పిల్లలు ఇద్దరు ఆన్ ది స్పాట్లోనే చనిపోయారండి. ఏమాత్రము బతకడానికి ఛాన్స్ లేకుండా. అంటే కొంతమంది యాక్సిడెంట్ కాగానే పరిగెత్తి హాస్పిటల్ తీసుకెళ్తే ఏదన్నా ఉంటుంది, కానీ వాళ్ళు ఆన్ ది స్పాట్ చనిపోయారు రాజుగారు. సో ఇదేంటంటే జాగ్రత్త. రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎన్నో వీడియోస్ చేసాము, ఇంట్లో పోట్లాడేసి, లేకపోతే రేసులు పెట్టుకొని, లేకపోతే నువ్వు అరగంటలో వెళ్ళాల్సింది 10 నిమిషాల్లో వెళ్ళిపోవడం అనేది చాలా తప్పండి. అది చాలా మంది అంటారు మా వాడు కారు ఎక్కితే ఇప్పుడు ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళడానికి 5 hours 4 hours, లేదండి నేను బయలుదేరితే 2 గంటలలో వెళ్ళిపోతానండి. ఎలా వెళ్తావు నువ్వు 2 గంటలో? ఎంత స్పీడ్ తో నువ్వు వెళ్తే విజయవాడ వెళ్తావు? నువ్వు అంత స్పీడ్ తో వెళ్ళి పక్కన కొడితే అంతే కదా. ఇప్పుడు నీ సేఫ్టీతో పాటు పక్కన వాళ్ళ సేఫ్టీ కూడా చూడాల్సిన బాధ్యత నీదే. ఇంట్లో వాళ్ళతో పోట్లాడేసి రేసులు పెట్టేసుకొని, లేకపోతే నాకు నిన్న ఏమి కాలేదు అస్సలు ఇంతవరకు. కొంతమంది చెప్తారు నేను డ్రైవింగ్ చేయబట్టి దాదాపు 20 ఏళ్ళు అయిందండి, ఇంతవరకు యాక్సిడెంట్ అవ్వలేదు. కానీ దానికి గ్యారంటీ ఉందా? అంతే కదమ్మా కదా. ఎప్పుడు ఏ క్షణాల్లో ఏం జరుగుతుందో తెలియదండి. కాబట్టి రోడ్డు మీదికి మనం వెహికల్ తీసుకొని వచ్చాము అంటే మన మనస్సు, మన శరీరము, ప్రతి ఒక్కటి మన కళ్ళు అంటే ఒళ్ళంతా కళ్ళు చేసుకొని నువ్వు ట్రాఫిక్ లో ఏది ఆలోచించకుండా, మరి ముఖ్యంగా ఇంకా కొంతమంది చూసారండి హెల్మెట్ లో ఫోన్ పెట్టుకుంటారు, ఫోన్ ఇరికించేసి మాట్లాడుతూ ఉంటారు. అంటే అటుపక్క కాన్వర్జేషన్ ఒకవేళ హీట్ ఆర్గ్యుమెంటా, లేకపోతే ఎవరన్నా నీతో పోట్లాడుతున్నారా, లేకపోతే నీ బాధ కలిగించే విషయాలు ఏమన్నా చెప్తున్నారా? మరి ఆ డిప్రెషన్ లో నువ్వు డ్రైవ్ చేసినప్పుడు నువ్వు కొడతావా, లేకపోతే నువ్వే దేని కింద పడతావా, లేకపోతే నువ్వు ఎవరన్నా వచ్చి నిన్ను కొడతారు, లేదా నువ్వే పోయి ఇంకో నువ్వు కొడతావా? సో ఇవన్నీ కూడా మీరు ఆలోచించలేదు. కంపల్సరీ ఈ క్షణంలోనే డెసిషన్ తీసుకోవాలి అన్నప్పుడు బండి ఒక చోట ఆపేసి నువ్వు మాట్లాడేసి ఆ కాన్వర్జేషన్ అయిపోయిన తర్వాత
యూ క్యాన్ ప్రొసీడ్. అలా చేయట్లేదండి ఎవ్వరు కూడా. ఎంత హెల్మెట్ లో ఇరికించుకోవడం, ఇంకా ఈ మధ్య బ్లూటూత్లు వచ్చాయి. ఆ బ్లూటూత్లు ఇదే చాలు, వాడు మాట్లాడుతూనే ఉంటాడు. అసలు అవసరమా, అవసరం లేదా? సపోజ్ ఇప్పుడు మీరు డ్రైవ్ చేస్తుంటారండి, నేను ఫోన్ చేస్తా రాధ గారు అనగానే, అమ్మ నేను డ్రైవింగ్ లో ఉన్నాను అన్నప్పుడు నేనే పెట్టేయాలి కదా, మీరు చెప్పాలి కంపల్సరీ. లేదా మీ అమ్మ డ్రైవింగ్ లో ఉన్నావా అని నేను అడగాలి. నేను మాట్లాడుతూ పోతూ ఉంటే మీరు మొహమాటానికి పోయి అయ్యో మేడం ఏమన్నా అనుకుంటారు, నేను మాట్లాడుతూ ఉంటే నేను కాదు, నేను ఇంట్లో సేఫ్ గా మాట్లాడుతున్నా, రోడ్డు మీద వెళ్ళేది మీరు. కాబట్టి ఎవరైనా మీకు అట్లాంటి ఫోన్లు వచ్చినప్పుడు అర్జెంటా, నేను ట్రాఫిక్ లో ఉన్నా, తర్వాత మాట్లాడతానని చెప్పట్లేదండి. అది ఒక ఏంటి, నేను చాలాసార్లు చూశాను, పిచ్చోడు వీడికిడే మాట్లాడుకుంటున్నాడు అనుకుంటున్నా, కానీ వీళ్ళు బ్లూటూత్లు పెట్టుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు, నాకు అసలు తెలిసేది కాదు. ఒక్కడే మాట్లాడుతున్న, చుట్టుపక్కల ఎవరు లేరు, ఎవరితో వీడే మాట్లాడుకుంటున్నాడంటే చూస్తే ఆ బ్లూటూత్ ఆన్ ఉంటుంది. అంటే అనవసరమైన కాన్వర్జేషన్ చేసేసి మీ ప్రాణాల మీదకి మీరు తెచ్చుకోవడమే కాకుండా వేరే వాళ్ళ ప్రాణాలు కూడా పోవడానికి మీరు పరోక్షంగా మీరు కారణమవుతున్నారు. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనం ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఎక్కడికి వెళ్తున్నామో ఆ డెస్టినేషన్ సేఫ్ గా చేరడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. లేకపోతే ఇలా చూడండి, ఇద్దరు చేతికి వచ్చిన 20-25 ఏళ్ల పిల్లలు చనిపోయారు అంటే ఆ తల్లిదండ్రులు ఇంకా ఎవరికి చెప్పుకోవాలండి వాళ్ళ బాధ కదా. అందుకే కదమ్మా అంటారు, రోడ్డు మీద మనం చక్కగా పోయినా కూడా అవతల చక్కగా రాకపోతే మన బతుకు బస్ స్టాండ్. అంతే. అంటే ఇదంతే అంటే ప్రతి ఒక్కరు, మీరు నేను ఇంకెవ్వరైనా అనుకోవాలి, ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వెళ్ళాము అంటే నువ్వు కరెక్ట్ గా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వ అయినప్పుడు వేరే వాడు కూడా అవుతాడు కదా. లెఫ్ట్ చూపించి రైట్ కి వెళ్తారు, రైట్ చూపించి లెఫ్ట్ కి వెళ్తాడు, వాడు స్ట్రైట్ కి వెళ్తున్నాడు, వాడికి ఏం గుర్తొస్తుంది, వెంటనే రైట్ తీసేసుకుంటాడు. వెనకుండేవాడు నువ్వు ఇండికేషన్ వేస్తావు లెఫ్ట్ కి వెళ్తున్నట్టు, కానీ నువ్వు రైట్. చాలా మంది ఉన్నారమ్మా, చాలా మంది ఉంటారు అట్లా. అంటే అలాంటప్పుడు ఏమవుతుందంటే నువ్వు డెసిషన్ తీసుకున్నావు, నాకు వెనకోడికి నాకేం ఇండికేషన్ వస్తుంది, రైట్ కదా. కాబట్టి దయచేసి రోడ్డు మీద వెళ్లే వాళ్ళు, మరి ముఖ్యంగా వెహికల్స్ నడిపించే వాళ్ళు కంపల్సరిగా జాగ్రత్తగా ఉండాలండి. ఈ మైనర్స్ కు మీరు వెహికల్స్ ఇచ్చారు అంటే మాత్రం అది అంటే మీ కుటుంబంలో ఒకడు పోయాడు అనుకోనే మీరు కీస్ ఇచ్చేయండి అంతే. వాడి కాళ్ళు కూడా అందవు రాదు గారు, వాడికి కనీసం బ్రేక్స్ వేయడానికి కూడా రాదు, కానీ వాడు బండ్లు నడిపిస్తాడు. అట్లే కదమ్మా ఎంతమంది ప్రాణాలు. మిర్చి కావాలి అనగానే తల్లి అంటే వాడికి బండి నడిపే షోకు, ఇంట్లో మిర్చి తీసుకురావడానికి షోక్ కాదు వాడికి బండి మీద షోకు. కాబట్టి నేను పోయి తీసుకొస్తానంటాడు. మరి ఎలా వెళ్తున్నామని తల్లి అడగదు, బండి తీసుకో అక్కడ కీసున్నాయని చెప్తుంది, మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతారు. ఆ ఇంటికి వచ్చినోడు వాడు వస్తాడా, వేరే వాడిని కొడతాడా, లేకపోతే వీడే పోతాడా తెలియదు. కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లలకు అంటే మైనర్ పిల్లలకు ఇచ్చేటప్పుడు కంపల్సరీగా ఇవన్నీ ఫాలో అవ్వాలండి. లేకపోతే మన ప్రాణాలు మనం తీసుకోవడమే కాకుండా వేరే వాళ్ళని కూడా మనము మర్డర్ చేసినట్టే. అందుకే కదమ్మా మామూలుగా ప్రతి దాంట్లో, టీవీలో కానీ సినిమాలో కానీ ప్రతి దాంట్లో అతివేగం ప్రమాదకరం, హెల్మెట్ ని ధరించండి, హెల్మెట్ ని చెప్పండి. మీరు ఎవ్వరు అంటే ఎవరైనా కష్టము తన దాకా వస్తే కానీ ఎవరికి తెలియదు, తెలుసుకున్నాక మన వాళ్ళంటూ ఉండాలి కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం ఇంటికి వెళ్తున్నాము, మన కోసం ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఇంట్లో ఉన్నారు అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.